హలో ఎవ్రీవన్. ఈరోజు మనం అన్కౌంటబుల్ నౌన్ గురించి నేర్చుకుందాం. అన్కౌంటబుల్ నౌన్ లెక్కించలేని నామవాచక పదాలను అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఇవి సాధారణంగా పదార్థాలు అనగా సబ్స్టాన్సెస్, భావాలు, అబ్స్ట్రాక్ట్ ఐడియాస్, గణనకు లేనివి మాస్ నౌన్స్. ఈ పదాలను విడిగా లెక్క పెట్టడం సాధ్యపడదు, కానీ పరిమాణాన్ని చూపించే పదాలతో వాడితే లెక్కించవచ్చు. లైక్ లీటర్, కప్, పీస్. లక్షణాలు ఎప్పుడు సింగ్యులర్ ఫామ్లో వాడుతారు. సింగ్యులర్ వర్బ్ ఏకవచన క్రియ వాడాలి. వీటికి ఏ ఆర్ యాన్ లేదా ప్లూరల్ ఎస్ రూపాలు ఉండవు. ఉదాహరణలు రైస్ బియ్యం, వాటర్ నీరు, ఫర్నిచర్, మనీ డబ్బు, మిల్క్ పాలు. వివరణ: మనం వాటర్ను నేరుగా లెక్కించలేము, కానీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పవచ్చు. అలాగే మనీ అనే పదాన్ని లెక్కించలేము, కానీ 10 రూపీస్ ఎ బండిల్ ఆఫ్ మనీ అని చెప్పవచ్చు. ఫర్నిచర్కు కూడా ఫర్నిచర్స్ అనే ప్లూరల్ రూపం ఉండదు. గమనిక: అన్కౌంటబుల్ నౌన్స్ను వాడేటప్పుడు ఎప్పుడు సింగ్యులర్ వర్బ్ వాడాలి. ఎగ్జాంపుల్: వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఫర్నిచర్ ఆర్ కాస్ట్లీ అని చెప్పకూడదు, ఇది సరైన వాక్యంగా చెప్పబడదు. ఫర్నిచర్ ఈజ్ కాస్ట్లీ, ఇది సరైన వాక్యం. సంక్షిప్తంగా చెప్పాలంటే లెక్కించలేని పరిమాణంగా మాత్రమే తెలిపే పదాలు అన్కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.